నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. గడచిన 5 ఏళ్ల కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి. 2 భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం నగరానికి మరింత వన్నెతేగా, ఇరుకు రోడ్ల స్థానంలో నిర్మాణమైన రహదారులు ప్రజల కష్టాలు తీర్చాయి. వరద ముప్పుతో వణికిపోయే ముంపు ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన కరకట్ట నిర్మాణం కూడా పూర్తయింది. భారీ వ్యయంతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇటువంటి ఎన్నో అభివృద్ధి పనుల వెనుక దేవినేని అవినాష్ చేసిన కృషిపై ఈ ప్రాంత వాసుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పదవి లేకున్నా అన్నీ తానై నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నింటినీ చక్కదిద్దడంలో దేవినేని అవినాష్ సఫలీకృతులయ్యారు. ఇటు పదవంటూ వచ్చిన వారికి నేనున్నానంటూ ప్రభుత్వం తరపున సాయం అందించడమే కాకుండా తన తండ్రి పేరిట తాను నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎంతో మందిని ఆదుకుంటూనే అటు ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడం ద్వారా తూర్పు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్ ముంపు ప్రాంత వాసుల చిరకాల కళ నెరవేరుస్తూ రక్షణ గోడ నిర్మించడంతో ఆగిపోకుండా జాతీయ రహదారిపై 2 ఫ్లైఓవర్లు, ప్రతి కాలనీలో విశాలమైన రహదారుల వెంబడి సుందరమైన ఫుట్పాత్ల నిర్మాణానికి కృషి చేశారు. అంతేకాకుండా విద్యుత్ సమస్య తలెత్తకుండా అత్యాధునికమైన ఇండోర్ సబ్స్టేషన్లను నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రాణ ఆస్తి నష్టం జరిగినా సరే కృష్ణమ్మ తీరాన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని ఎవరికీ తోచలేదు. కేవలం వరదల సమయంలో 4 పులిహార ప్యాకెట్లు పంచడం మినహా చేసిందేమీ లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కుటుంబాల వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షణలోకి వచ్చాయి. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చాయంటే స్థానికులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందే. గృహాలన్నీ నీటిమయం, తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో దాతలు ఇచ్చే పులిహార ప్యాకెట్లే దిక్కు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారంతా సేఫ్. సుమారు 400 కోట్ల రూపాయలతో వైసీపీ సర్కార్ హయాంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కృషితో త్వరితగతిన కృష్ణానదీ తీరం వెంబడి రక్షణ గోడను నిర్మించారు. ఇక తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా స్థానికులంతా సురక్షితం. వారికి ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. సుమారు 400 కోట్ల రూపాయలతో కృష్ణమ్మ తీరాన రక్షణ గోడను, చైనా గోడను తలపించేలా నిర్మించారు. దేవినేని అవినాష్ కృషికి స్థానికుల అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 900 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందడం వెనుక అవినాష్ కృషిని ఎవరూ కాదనలేరు. అంతేకాదు, పథకాల అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలు, సిఫార్సులకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లోనే ఆ నగదు జమ అయ్యేలా చూశారు. అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, డ్వాక్రా మహిళలకు ఆసరా, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, లా నేస్తం వంటి పథకాలలో స్థానిక పేదరికానికి లబ్ధి జరిగేలా అవినాష్ తన వంతు కృషి చేశారు.